తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు తేల్చెప్పేశారు. అనంతపురంలో వరుసగా 3వ రోజు కూడా విధులు బహిష్కరించి తమ సమ్మెను కొనసాగించారు. డిఎంహెచ్ కార్యాలయం ఎదురుగా జిల్లా ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం నుంచి వారి నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు 6 ఏళ్లు పనిచేసిన వారిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాల్సి ఉందన్నారు. అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. క్లినిక్ అద్దెలు చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ ఛార్జు ఉండాలని, ఎస్ఆర్ఎస్ నుండి మినహాయించాలని, హెచ్ఏఆర్ పాలసీ, పితృత్వ సేవలు, ఇంక్రిమెంట్లు, బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కొన్నేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని, అందుకే తాము సమ్మె బాట పట్టినట్టు చెప్పారు. రెండు 2018వ సంవత్సరం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మమ్మల్ని తీసుకోవడం జరిగింది సార్. అది కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఒక రోస్టర్ ప్రకారమే మమ్మల్ని అందరినీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా మారుమూల పల్లె ప్రాంతాల్లో ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళకు అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని సాల్వ్ చేయడానికి మమ్మల్ని క్లినికుల్లో పెట్టడం జరిగింది. అలానే మంచి సేవలు కూడా అందిస్తూ వచ్చాము, మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాం సార్. కానీ ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం, సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాల తర్వాత ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో ఆ సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి సార్. ఆ విషయంగానే మేము ప్రభుత్వంకి చాలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎటువంటి స్పందన లేదు సార్. అలానే మొన్న విజయవాడలో కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. 6 సంవత్సరాల కిందట ఏ జీతంతో అయితే మేము ఈ జాబ్లోకి ఎంటర్ అయ్యామో ఇప్పటికి కూడా అదే శాలరీతోనే ఉన్నాం సార్. ఎన్హెచ్ఎం వాళ్ళకి గత సంవత్సరం 23% హైక్ ఇవ్వడం జరిగింది. కానీ అందులో మాకు రూపాయి కూడా పెంచలేదు సార్. మేమంటే మీకు సంబంధం లేదు అని మాటలే అంటున్నారు. తర్వాత ఈపీఎఫ్ఓ ఏదైతే ఉందో అది పోయిన సంవత్సరం అది నుంచి కూడా తీసేశారు సార్. ఎందుకు తీశారు అంటే కనీసం దానికి మాకు ఇంతవరకు సమాధానం కూడా రాలేదు. ఇది ఎలా ఉందంటే నోటి దగ్గర ఉన్న కంచాన్ని కూడా లాగేసినట్టు ఉంది సార్. డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, సిఎఫ్డబ్ల్యూలో అధికారులు కావచ్చు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ప్రతి ఒక్కరికి మా విన్నపాలు అయితే చెప్తూనే ఉన్నాం సార్. కానీ ఏ ఒక్కదానికి మాకు ఇంతవరకు సమాధానం అయితే రాలేదు సార్. అంటే ఎందుకు మా బాధ అధికారుల వరకు వెళ్ళట్లేదు, వెళ్ళినా ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? మేము అంచెలంచెలుగా గత 20 రోజుల నుంచి శాంతియుత ధర్నాతోనే ఎందుకు శాంతియుతంగా చేస్తున్నాం అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలంటే, మేము ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చదివాము, మా చదువు మాకు కొన్ని వాల్యూస్ నేర్పించింది. కాబట్టి మేము ఎవరిని దూషించేలాగా, ఎవరిని తప్పు పట్టేలాగా చేయడం లేదు ఈ ధర్నాని. దయచేసి మా కోరికలు అనుకొని మీరు వీటికి స్పందించట్లేదమ్మా, మాకు తెలియదు. ఇవైతే మా హక్కులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. మనం ఒక 20,000 పెట్టి ఫోన్ కొంటే దాని ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని దానికి ఎక్కడైపోతుందో అని మనం ఒక పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తాం. అలాంటిది మా ఉద్యోగానికి ఒక భరోసా లేకుండా మేము ఎలా పనిచేయాలండి? గవర్నమెంట్కి మేము ఎందుకు అంతు పట్టడం లేదు? దయచేసి మా విన్నపాలు వినండి, స్పందించండి. స్పందించే వరకైతే ఆపబోమని మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ తెలియజేస్తాం. నిబంధనను బేస్ చేసుకునే మేము 6 సంవత్సరాలు ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మేము 6 సంవత్సరాలు రెగ్యులర్ ఎందుకు అడుగుతున్నాము అంటే, మా సర్టిఫికేట్స్ వాళ్ళు 3 ఇయర్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. మేము జాబ్లోకి జాయిన్ అయినప్పటి నుంచి 3 ఇయర్స్ వాళ్ళ దగ్గరే సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు. దాని ద్వారా మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, ఈఎస్ఐ దానికి, ఎయిమ్స్ కానీ అలాంటి గవర్నమెంట్ జాబ్స్కి మేము అంటే ఎలిజిబుల్ కాలేకపోయాము. దాన్ని బేస్ చేసుకొని మేము 6 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా అదే డిమాండ్ కాకపోయినా ఈపీఎఫ్ఓ మాకు పునరుద్ధరించాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% హైక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము.